మొత్తానికి నయీం విషయంలో ఎట్టకేలకు బాధితులు స్పందిస్తున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే నయీంకి ఇంకొకరు అండదండలతోటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేస్తున్నారని బాధితులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ అందిస్తారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, ప్రస్తుతం మోహన్ రెడ్డి ఎస్ఐ పేరు బయటకు వినిపిస్తుంది. మరి దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? స్రవంతి, ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఈ వడ్డీ వ్యాపారాల కేసులో గత కొన్ని రోజులుగా సంచలనాలు బయటకు వచ్చాయి. బాధితులు కూడా ఒక సంఘంగా ఏర్పడి ఆందోళన చేస్తున్నారు. అరెస్ట్ కూడా అయింది, కలకలం సృష్టించింది. ఆ తర్వాత నిన్నగాక మొన్న కూడా మోహన్ రెడ్డి బాధిత సంఘంలో ఉన్నటువంటి నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పేరు మార్చి, అంటే కుటుంబ సభ్యులు మొదట కంప్లైంట్ ఇచ్చిన ఆ తర్వాత పూర్తిగా భిన్నంగా ప్లేట్ మార్చేసి మోహన్ రెడ్డికి దీనికి సంబంధం లేదనే విషయం కూడా చెప్పారు. ఆ తర్వాత అంటే దానికి సంబంధించి 2 రోజుల తర్వాత ఆ సంఘటన జరిగిన ఇప్పుడు 2 రోజుల తర్వాత మోహన్ రెడ్డి బాధితుల సంఘం మరోసారి మీడియా ముందుకు వచ్చింది. ఖచ్చితంగా మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారాలకు, భూదందాలకు, చనిపోయిన నయీం కు సంబంధాలు ఉన్నాయి, వాటి దగ్గర సంబంధించిన సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. మొత్తంగా అంటే ఈ నయీం వ్యవహారం కొత్తగా తెరపైకి రావడంతో మరోసారి జిల్లాలో మోహన్ రెడ్డి పేరు కలకలం సృష్టించిందనే చెప్పొచ్చు. మోహన్ రెడ్డి బాధితులు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను ప్రస్తుతానికి మీడియాకు చూపించినప్పటికీ సిట్టుకు అందజేస్తాం, ఖచ్చితంగా సిట్ ముందు మేము ఇవన్నీ కూడా నిరూపిస్తామని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా నారాయణ రెడ్డి అనే వ్యక్తి చనిపోయిన ఆత్మహత్యకు ఖచ్చితంగా మోహన్ రెడ్డికి సంబంధం ఉంది. ఆ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి మరోసారి తన పేరు బయటికి రాకుండా చేసుకునేందుకు మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. అందుకే కుటుంబ సభ్యులు భయపడి వెనక్కి తగ్గారని బాధితుల సంఘం చెప్తున్న పరిస్థితి. బాధితుల సంఘానికి అటు లోక్సత్తా కూడా మరోసారి అండగా నిలవడంతో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నయీం వ్యవహారంలో కూడా మోహన్ రెడ్డికి ఖచ్చితంగా సంబంధాలు లేనటువంటి సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. శ్రవంతి, అయితే గోపాలకృష్ణ, ఈ ఆధారాలు సిట్ కి ఎప్పుడు సమర్పించే అవకాశం ఉంది? మరో 2 రోజులు, అంటే రేపు కానీ 2 నుండి కానీ ఖచ్చితంగా సిట్ ముందుకు వెళ్తాం, వారికి ఖచ్చితంగా సమర్పిస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా మోహన్ రెడ్డి సంబంధించిన బాధితుల సంఘం ఏదైతే దాంట్లో కూడా అంటే నయీం సంబంధించిన అనుచరులు మమ్మల్ని బెదిరించారనేటువంటి వ్యాఖ్యలు కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆ వ్యవహారాలన్నీ కూడా మేము సిట్ ముందు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనకు సిట్ లో ఉన్న సభ్యులు కూడా జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. దీంతో వారి ద్వారా ఖచ్చితంగా మేము సిట్ను కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళ ముందు పెడతాం. అదేవిధంగా మోహన్ రెడ్డికి నయీంకు ఉన్న మధ్య సంబంధాల గురించి పూర్తి సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తామని చెప్తున్నారు. దీనిపైన మోహన్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదు. కాకపోతే నారాయణ రెడ్డి ఆత్మహత్య విషయంలో మాత్రం మోహన్ రెడ్డి తనకి ఏం సంబంధం లేదంటూ మాత్రం స్పందించారు. నయీంతో ఉన్న సంబంధాల విషయం మాత్రం ఇప్పటివరకైతే మోహన్ రెడ్డి అయితే ఎలాంటి స్పందన లేదు. మరి కొద్దిసేపట్లో మోహన్ రెడ్డి సైతం మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ.